ప్రపంచ స్థాయి కంపెనీలతో చంద్రబాబు స్నేహం చేస్తే అవినీతి అరాచక శక్తులతో సాహసం చేసిన ఘనత జగందని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రపంచ స్థాయిలో వైసీపీ నేర చరిత్రకు గుర్తింపు రావడం సిగ్గుచేటని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఏ నాయకుడిని చూసినా అతడి వెనుక నేర చరిత్ర ఉన్నది వాస్తవం కాదా అని నిలదీశారు. ఇప్పుడు కొత్తగా ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జావా డిస్కవర్ అనే ఇన్వెస్టిగేషన్ ఛానల్, ఒక ఫేమస్ ఇన్వెస్టిగేషన్ ఛానల్ ఈ రోజున ప్లానెట్ కిల్లర్స్ ది ఫారెస్ట్ డిస్ట్రాయర్ అనే పేరుతో ఒక కథనాన్ని ప్రచురించింది. కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ జావా ఈ యొక్క డాక్యుమెంటరీని నిన్న విడుదల చేయడం జరిగింది. ఇలాంటి నేర చరిత్ర ఉన్నవాళ్ళు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే 30 కేసులు క్రిమినల్ కేసుల్లో ఉన్నారో, ఏ రకంగా బెయిల్ మీద తిరుగుతున్నాడో, అదేవిధంగా అయితే అనుచరుడు కొల్లం గంగిరెడ్డి 27 కేసులతో ఈరోజు చక్కగా బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు. వీళ్ళ యొక్క మూలాలు ఈరోజు రాష్ట్ర స్థాయి కాదు, దేశ స్థాయి కాదు, ప్రపంచ స్థాయిలో మరి వీళ్ళ యొక్క హీన చరిత్ర, నేర చరిత్ర మరి ఎక్కింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి విజయవాడను వదిలిపెట్టి, తాడేపల్లిని వదిలిపెట్టి, ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి మాట్లాడితే బెంగళూరులోనే ఉంటారు. ఆ బెంగళూరులో కూర్చొని ఏమి ఏమి నేరాలు ఘోరాలు మరి వాళ్ళు పాల్పడటానికి స్కెచ్లు వేసుకుంటున్నారో ఆ భగవంతుడికే తెలియాలి. ప్రజలు ఇప్పటికే 11 సీట్లతో వాళ్ళకి సరైన బుద్ధి చెప్పడం జరిగింది. అది చాలదన్నట్టు కూడా మళ్ళీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ నాయకులందరూ కూడా ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు. ఏ నాయకుడికి చూసినా వెనకమాల ఒక నేర చరిత్ర. అలాంటి నాయకుల్ని పెట్టుకొని వాళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టించి పచ్చి అబద్ధాలతో తెలుగుదేశం పార్టీని, మా నాయకుల్ని దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు అవసరమా అసలు ఈ పార్టీ? ఈ ఒక రాజకీయ పార్టీ మీకు అవసరమా?